హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైలవరపు సూర్యనారాయణ గారి గురించి మాట్లాడుకుందామండి. ఎవరా అనుకుంటున్నారా? హాస్య నటుడు ఎంఎస్ నారాయణ గారి గురించి అండి. ఎంఎస్ నారాయణ పుట్టిన తేదీ 1947 ఆగస్టు 14 నిడమరు గ్రామంలో జన్మించారు. ఎంఎస్ నారాయణ గారు తండ్రి పేరు బాపిరాజు, తల్లి పేరు వెంకట సుబ్బాయమ్మ. ఎంఎస్ నారాయణ భార్య పేరు కళాప్రపూర్ణ. వీరికి 2 అబ్బాయిలు, విక్రమ్, శశికిరణ్. ఎంఎస్ నారాయణ గారు భీమవరంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. సినిమాల్లో నటించాలని మక్కువతో ఆ జాబుకి రాజీనామా చేసి నాటకాలు ఆడేవారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, బట్టి విక్రమార్క ఇలాగ పౌరాణిక సాంఘిక నాటకాల్లో నటించారు. అలాగే కొన్ని నాటికలకి రచయితగా కూడా వ్యవహరించారు ఎంఎస్ నారాయణ. ఆయన సినీ జీవితం రచయితగా మొదలైంది. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు తోటి కళాకారులతో వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు. ఆయనకి సినీ జీవితంలో 5 నంది అవార్డులు అందుకున్నారు ఎంఎస్ నారాయణ గారు. దూకుడు సినిమాలో ఆయన నటన ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. నటన కాదండి, ప్రతి సినిమాల్లో హాస్యం పండించి జీవించేశారు ఎంఎస్ నారాయణ గారు. ఆయన నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందాం. అలాగే ఎంఎస్ నారాయణ గారు రచయిత, దర్శకుడు, హాస్య నటుడు. 700 చిత్రాల్లో నటించారు ఆయన నటించిన సినిమాలు చెప్పుకుందాం. రేసుగుర్రం, సర్దుకుపోదాం రండి, శివమణి, దూకుడు, పిల్ల జమీందారు, మా నాన్నకు పెళ్ళి, రాయలసీమ రామన్న చౌదరి, సింహరాశి, ఠాగూరు, బన్నీ, ఆది, అతడు, కలిసి నడుద్దాం, నువ్వు నాకు నచ్చావు, ఇంకా ఇలా ఎన్నో సినిమాల్లో నటించారండి. నటించి జీవించేశారు ఆయన. ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. ఎంఎస్ నారాయణ గారి నటన అంటే నాకు చాలా ఇష్టం అండి, హాస్యం నటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.